ఇప్పుడైతే నా ఛానల్ యొక్క ఇంట్రోని చూసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఫుల్గా చూడండి. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే యూట్యూబ్ ఇంకా కొంతమందికి ఈ వీడియోని అనేది రికమెండ్ చేస్తుందండి. సో ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 1/2 kg క్రీమ్ కేక్ కోసం అయితే స్పాంజ్ని ప్రిపేర్ చేసుకున్నాను. దీని వెయిట్ అయితే దగ్గర 250 grams అయితే ఉంది. ఇక్కడ నేను ఈ స్పాంజ్ని 2 layers అయితే కట్ చేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా. సో స్పాంజ్ చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత ఫ్లఫీగా అయితే పొంగిందో. నా కేక్ యొక్క లెంత్ కూడా మీరు చూసారు కదా. సో హైట్ మీరు చూసారు కదా. సో కేక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయింది అన్నది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బోర్డుకి అయితే క్రీమ్ని అప్లై చేసుకుని ఫస్ట్ లేయర్ అయితే దాని మీద పెట్టానండి. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ మీద క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. తర్వాత సెకండ్ లేయర్ కూడా నేను క్రీమ్ని అప్లై చేసుకుంటానండి. ఈ 1/2 kg క్రీమ్ కేక్ కోసము మనం క్రీమ్ని ఏ విధంగా బీట్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ అయితే మనం తీసుకోవాలనేది నేను ఇంకొక వీడియోని షూట్ చేశాను. తప్పకుండా అది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. దాని ఎడిటింగ్ కూడా కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఖచ్చితంగా ఆ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అని నా అభిప్రాయము. తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సెకండ్ లేయర్ కూడా నేను అప్లై చేసుకున్నాను క్రీమ్ని. ఫస్ట్ అయితే నేను చుట్టూతా క్రీమ్ని అప్లై చేసుకుంటున్నాను. తర్వాత పైన అప్లై చేసుకుంటాను అనమాట. టాప్ మీద అప్లై చేసుకుంటాను. నా ఇంట్రో మీరు చూసారు కదండి. సో దాంట్లో చాలా వీడియోస్ అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదు. అవన్నీ మంచి మంచి వీడియోస్ అనమాట. సో నా ఛానల్ అనేది గ్రోత్ లేదండి, వ్యూస్ అనేది వెళ్ళడం లేదు. సో మీరు తప్పకుండా చూస్తున్న వాళ్ళు ఈ వీడియో కంప్లీట్గా చూసి మంచి కామెంట్ చేసి లైక్ చేస్తే తప్పకుండా యూట్యూబ్ ఇంకొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. కొంచెం రీచ్ ఉన్నా సరే ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అది మీకు మంచిగా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా అందులో డోరమాన్ కేక్ ఒకటి ఉంది, మీరు చూస్తున్నారు కదా. చాలా చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సీతాకోక చిలుక బటర్ఫ్లై కేక్ కూడా ఉందన్నమాట. సో అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయి. వాటిని అప్లోడ్ చేయాలంటే ఈ వీడియోస్ ముందుకు రీచ్ ఉంటే తప్పకుండా నేను వాటిని అప్లోడ్ చేయగలను. ఇప్పుడైతే రీచ్ లేదండి, అందువల్ల నేను త్వరగా వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక్కడైతే నేను బేస్కి వైట్ కలర్ ఇచ్చానండి. ఇక్కడ ఫినిషింగ్ కోసం నేనైతే ట్రాన్స్పరెంట్ షీట్ని అయితే యూజ్ చేశాను. తప్పకుండా అది మీకు కూడా యూజ్ అవుతుంది. నా వీడియోస్ ఫాలో అవ్వండి, మంచి హోమ్ బేకర్ అవుతారు. తప్పకుండా నేనైతే చెప్పగలను. ఇక్కడ కేక్ కింద నేను వేస్తున్న కలర్ మీరు చూసారు కదా, కనకాంబరం కలరు. అది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కలపడం వల్ల అయితే నాకు వచ్చిన కలర్ అండి. మామూలుగా అయితే అది ఆరెంజ్ కలర్ అవుతుంది, కానీ మనకి కనకాంబరం కలర్ రావాలి అంటే మనకి ఇక్కడ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ని యూజ్ చేస్తే కనుక ఈ కలర్ వస్తుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన నూజిల్ కూడా చిన్నదండి, స్టార్ నూజిలు. సో దాంతో అయితే నేను ఇక్కడ పైన టాప్లో నేను 4 ఫ్లవర్స్గా వేసుకున్నాను అనమాట. 3 ఫ్లవర్స్ 4 టైప్స్లో వేసుకున్నాను. మధ్యలో అయితే నేమ్ ఇచ్చాను. అలాగే ఆ ఫ్లవర్ కింద కూడా నేను చుట్టూతో నేను అదే ఫ్లవర్స్ అయితే డిజైన్ ఇచ్చాను. సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ కేక్ డిజైన్ అయితే కస్టమర్కి చాలా చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే ఫస్ట్ అయితే నేను హ్యాపీ బర్త్డే అని రాసి తర్వాత అయితే ఈ చుట్టూ ఫ్లవర్స్ ఇచ్చి ఉండాల్సింది. ఫస్ట్ నేను ఫ్లవర్స్ ఇచ్చి తర్వాత నేమ్ రాసేసరికి అక్కడ ప్లేస్ అయితే సరిపోలేదు. సో ఫస్ట్ అయితే నేను నేమ్ రాసి తర్వాత ఫ్లవర్స్ ఇవ్వాల్సింది. మీరు ఎప్పుడైనా ఈ డిజైన్ ట్రై చేసినట్లయితే తప్పకుండా ఫస్ట్ నేమ్ రాయండి, తర్వాత అయితే ఈ ఫ్లవర్స్ని ఇవ్వండి. మంచి లుక్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా ఈ కేక్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ లీవ్స్ ఇచ్చాను ఫ్లవర్స్కి. సో లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు కమెంట్ చేస్తేనే మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియజేసిన వారు అవుతారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, కనీసం లైక్ కూడా చేయడం లేదండి. సో నాలాంటి చిన్న యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేసిన వారు అవుతారు లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే. సో తప్పకుండా మర్చిపోకుండా చేయండి. ఫైనల్గా అయితే నేను స్టార్ యొక్క అదే సిల్వర్ బాల్స్ అయితే నేను ప్రతి ఫ్లవర్లో పెట్టాను. సో ఇంకా చాలా బాగా మంచి లుక్ అయితే వచ్చింది కేక్కి. ఇదండి ఈ కేక్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.